సుదీర్ఘ తెలంగాణ కళ నెరవేరింది. ఈ కళ నెరవేరేందుకు 1969లోను అంతకుముందు మొన్నటి ఉద్యమంలో ఉద్యోగులదే కీలక పాత్ర. ప్రభుత్వాన్ని స్తంభింపజేసింది వాళ్ళే, వీధుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది వాళ్ళే, అరెస్టులు అయింది వాళ్ళే, జైళ్లకు వెళ్ళింది వాళ్ళే, దేశద్రోహం కేసులు పెట్టించుకున్నది వాళ్ళే, మొత్తానికి కటకటాల పాలైంది కూడా వాళ్ళే, ఉద్యోగాన్ని పనంగా పెట్టింది వాళ్ళే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది. ఈ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆనాటి ప్రభుత్వం, ఇవాళ వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, దీనిపైన మనం మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు పద్మాచారి గారు, టీఎన్జీఓ నాయకులు రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘ వ్యవస్థాపక నాయకులు ఆయన, ఇవాళ టీపీఎస్సీ మెంబర్గా ఉన్నారు ఆయన విఠల్ గారు. నమస్కారం అండి. ముందుగా విఠల్ గారు, మీరు 2000 సంవత్సరానికి ముందు నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏడాది అయింది. మీరు ఒక ప్రభుత్వ ఒక కీలకమైన సెక్టార్లో కూడా మీరు వాళ్ళ ఉన్నారు. ఒక విఠల్గా, ఒక ఉద్యోగుల సంఘం, ఒకప్పటి ఉద్యోగుల సంఘం నాయకునిగా మీ ఊహలో ఉన్నదా స్వప్నం నెరవేరుతుందని? నిజానికి ఇవాళ అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా అనిపిస్తుంది. నిన్ననే కదా తెలంగాణ వచ్చింది. ఇంకా ఆ జ్ఞాపకాలు నిత్యం నెమరబడుతున్నాయి. ఆనాటి పోరాటాలు, ఆనాటి అమరుల త్యాగాలు, కొన్ని వందల మంది శవాల్ని వెతికి మా నాయకులందరం కలిసి శవాల్ని, చనిపోయినటువంటి అమరుల కుటుంబాల వాళ్ళ శవాలు మోసినాం. అనేక సంఘటనలు ఇంకా మర్చిపోకముందే అప్పుడే సంవత్సరం గడిచిపోయింది, తెలంగాణ వచ్చే సంవత్సరం అయిందా అని అనిపిస్తూ ఉంది. నిజానికి ఇది ఒక అద్భుతమైన, ఒక సంతోషకరమైనటువంటి వార్షికోత్సవం జరుపుకుంటే ఇవాళ ఉదయమే జెండాను ఎగరవేసి, జాతీయ జెండాని ఎగరవేసి సల్యూట్ కొడతా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణని మనకు సంబంధం లేని అవతరణ దినోత్సవం జరుపుకునే వాళ్ళం. ఇవాళ మొట్టమొదటిసారిగా అవతరణ దినోత్సవం, ఒక సంవత్సరం తర్వాత అవతరణ దినోత్సవం జరుపుకుంటుంటే ఎంతో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇంత ఒక రాష్ట్రంలో ఉన్నామా, ఇంకా నిజంగా అప్పుడే తెలంగాణ వచ్చిందా అనేటువంటి నమ్మలేని నిజాలని కూడా, అరే నిజంగా మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు, అద్భుతమైన కార్యక్రమాలు నిజంగా సంవత్సరం గడిచిందా అనిపిస్తుంది. ఆ మార్నింగ్ స్పీచ్లో మాట్లాడుతుంటే గత జ్ఞాపకాలు నెమరు, అమరుల త్యాగాలు, శ్రీకాంతాచారి మొదలుకుంటే ఎంతోమంది, వేలాది మంది త్యాగాల్ని గుర్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినటువంటి సందర్భం. ఇవన్నీ నిజంగా ప్రపంచంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో, అంటే మనకన్నా మేమేం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం, మనకన్నా ముందు ఎంతోమంది పోరాడారు. 48 నుంచి 56 నుంచి జయశంకర్ సార్ నుంచి కావచ్చు, 69లో అమరుల త్యాగాల నుంచి కావచ్చు, కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమం ప్రశాంతంగా జరిగి ఆ రోజు ఎవరు నమ్మలే. 2001లో ఒక రక్తపు చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం మనమని ఏదైతే ప్రజలకు పిలిపించారో, చివరికి ఎవరైతే రక్తపు చూరగంటే అమరులు అయ్యారు, తమకు తాము ఆవించుకొని చనిపోయి అమరులు అయ్యారు తప్ప ఒక పోరాటంలో వైవిధ్యమైనటువంటి, ఒక ప్రశాంతమైనటువంటి, అంటే సుదీర్ఘమైన పోరాటంలో అనేక తీవ్రమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఒక శాంతియుత పోరాటంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు నిజంగా అదృష్టం. ఈ సమకాలిక ఉద్యమంలో మాలాంటి వాళ్ళు బతకడం, ఉండడం, పుట్టడం అదృష్టం. కానీ మొదట్లో భావవ్యాప్తి నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం డైరీలు వేసి, ఆ డైరీలో వెనుక సమాచారాన్ని రాసి పబ్లిక్లోకి తీసుకొని పోయిన సందర్భంలో అప్పుడున్న వాళ్ళు ఎవరైనా కలుస్తారా? చాలా మంది తొలినాటి మిత్రులు, 69 ఉద్యమం మిత్రులు కలుస్తారు. 2001 నుంచి కలిసిన ఉద్యమంలో 96 నుంచి అప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కలుస్తుంటారు. అయితే నిజానికి ఈ ఉద్యమాన్ని 2009 కన్నా ముందు ఒక రకమైన ఉద్యమం చూడాల్సిన అవసరం ఉంది. 9 తర్వాత కేసీఆర్ గారు దీక్ష తర్వాత ఇంకో రకమైన ఉద్యమంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. 2009 కన్నా ముందు కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రస్థానంలో అందరం అడుగులేసి నడిచినాం, కానీ అంత అంటే రాజకీయమైనటువంటి ప్రకంపనలు ఏం రాలేవు. అంటే ఒక టీఆర్ఎస్ ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు కూడా చాలా రకాల పరిమితులు, ఒత్తిళ్లు, రకరకాల వేధింపులు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో జై తెలంగాణను, రాజశేఖర రెడ్డి పీరియడ్లో జై తెలంగాణను, ఆ రోజుల్లో జై తెలంగాణ అంటే దేశద్రోహులు, జై తెలంగాణ అంటే నక్సలైట్లు. అట్లాంటి క్రమంలో వల్ల మరి ఎవరైతే దేశద్రోహులు, నక్సలైట్ కేసుని పెట్టినటువంటి ఒక పోలీస్ వ్యవస్థని వాళ్ళ అమరులకి సల్యూట్ కొట్టాల్సినటువంటి వాతావరణం. నిజంగా ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది అదృష్టం. ఎంటైర్ డిఫరెంట్, చాలా డిఫరెన్స్. రవీంద్ర రెడ్డి గారు, ఇంతకుముందు ఫీల్డ్లో కవర్ చేస్తున్నప్పుడు కూడా పై ఆఫీసర్ ఎవరైనా వస్తే కనుక కొంత భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇవాళ ఆ కార్యాలయాల్లో హెచ్ఓడిలో నుంచి కింది వరకు మొత్తం మీరే ఉన్నారు. ఒక ఫీలింగ్, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎట్లా ఉంటాయని అలా ఫీలింగ్ అనేది ప్రతి ఉద్యోగిలో కనబడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, పాలనలో కూడా ఒక అధికారి వద్దకు వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. అధికారులంతా కూడా సీమాంధ్ర వాళ్ళే ఉండేది ఎక్కువ శాతం వాళ్ళప్పుడు కూడా. ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఇంకా అంటే దానిలో ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం చిన్న చూపుగా, చిన్న ఉద్యోగస్తులు వీళ్ళు
తెలంగాణ ఉద్యోగస్తులు ఒక చిన్న చూపు చూసినటువంటి సందర్భం ఉండే. కానీ ఇవాళ అధికారులు ఒక అటెండర్తో స్థాయితోటి కూడా కలిసి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వపరిపాలన వస్తే ఎట్లా ఉంటుంది ఈ ప్రాంతంలో అనేది ఇలా మనం నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. మనం చూసాం ఇలా చిన్న అటెండర్ స్థాయి నుంచి ఉద్యోగి వారి నుంచి ఇలా డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఇలా ఒకే సంబరాల్లో పాల్గొంటున్నారు. ఒక జెండా ఎత్తుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ జెండా ఎత్తుకున్నారు మా ఉద్యోగస్తులు అందరూ కూడా. జాతీయ జెండాతో పాటు అందరు కలిసి అలా స్వీట్లు పంచుకోవడం జరిగింది. అంటే అంతా కలిసిమెలిసి ఆలింగనం చేసుకోవడం. ఎప్పుడైనా అధికారులు అటెండర్లు ఆలింగనం చేసుకున్న సందర్భాలు ఎప్పుడు చూసుకోలేము. కానీ తెలంగాణ హైరార్కీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినంత అవన్నీ కూడా మనము కనబడతా ఉన్నాయి. అంటే ఇలా మన పాలనలో మన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటారన్నది ఇలా మనం నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇలా ప్రతి ఆఫీసులు, ఎందుకంటే గతంలో చూసిన జెండా ఎగరాలంటే ప్రభుత్వం మాత్రమే ఎగిరేసే జెండా ఇలా ప్రజలు ఎగిరేస్తూ ఉన్నారు. అటువంటి సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఇలా వాడలో కూడా. ఎందుకంటే గతంలో మనం ఏదో ఒక హై స్కూల్లోనో ఒక హెడ్ మాస్టర్ ఎత్తడమో లేకపోతే ఏదో ప్రభుత్వ కార్యం ఒక తహసీల్దార్ ఎత్తడమో మాత్రమే చూసాం. కానీ ఇలా వాడలో ఇంటింటా కూడా ఈ జెండాలు ఎగురుతున్నాయంటే ఎంత సంబరాల్లో ఇలా ప్రజలు ఉన్నారో. కానీ మీరు చూడండి, ఒకానొక దశలో టీఎన్జిఓల నాయకులు పిలిపించారంటే ఒక కేబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రి ఇచ్చినట్లు, లేదా ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం వేసి మొత్తం సొసైటీని లీడ్ చేస్తున్న ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఆ గుర్తింపు టీఎన్జిఓలకు వచ్చింది. దాన్ని ఎట్లా? అవును అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే కాదు, మనం చూసాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉద్యోగ సంఘాలకు కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు రావడం జరిగింది. ఇది గత చరిత్రలో ఎప్పుడు మనం చూసుకోలేదు. అంటే మనం అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇలా 69 ఉద్యమంలో ఉద్యోగస్తులే ఇలా ప్రధాన భూమికను పోషించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు మరి ఉద్యోగస్తులే ప్రధాన భూమికను పోషించడం జరిగింది. మొత్తంగా ఇలా ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏంటంటే ఒక ప్రత్యేక స్థానం అనేది ఇలా ఉద్యమంలో రావడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులను మనం పరిగణనలో తీసుకోవాల్సింది. ప్రతి సందర్భంలో ఉద్యోగుల వెంట నిలబడ్డది ఇలా విద్యార్థులే. ఇలా ఈ తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే విద్యార్థి దశలో అదే వ్యక్తి పాల్గొన్నాడు, ఆ తర్వాత ఉద్యోగిగా అదే వ్యక్తి పాల్గొన్నాడు, ఇలా రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా అదే ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ 3 సందర్భాలు చూసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఇలా 69లో ఇలా విద్యార్థిగా పాల్గొన్నారు, ఆ తర్వాత ఉద్యోగులకు వచ్చినాక వాళ్ళందరూ కూడా ఉద్యోగిగా ఉద్యోగంలో పాల్గొని ఇలా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా మా హయాంలో తెలంగాణ రాష్ట్రం కావాలి వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీ జేఏసీ కూడా ఉన్నది. అంటే ఇట్లా ఒక వ్యక్తి 3 దశల్లో ఉద్యమంలో పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఆ దశల్ని దాటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇలా ఎందుకంటే చిన్నప్పటి నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తి అలా స్వరాష్ట్రంలో ఉండడం అంటే ఇలా చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. పద్మాచారి గారు, ఉద్యోగులు అంటేనే పిఆర్సీల కోసం, అలవెన్స్ల కోసం సహజంగానే ఆ జేఏసీలు ఏర్పడి సచివాలయం ముట్టడుకో అసెంబ్లీ ముట్టడుకో వెళ్ళిన సందర్భాన్ని చూసినాం. ఒక ఉద్యోగిగా మీరు ఈ సంఘటనను మీ ఎంటైర్ మీ సర్వీస్లో దీన్ని ఎట్లా చూస్తారు? మీరు జనరల్గా అందరికీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మేము వివిధ విద్యార్థి ఉద్యమాలలో కూడా పార్టిసిపేషన్ చేసినాక యూనివర్సిటీకి వచ్చినాక మాకేదో ఒక లోపం, మనం ఇంత చదువుకొని ఇంత లెవెల్లో వచ్చేసి మన ప్రజలకు మనం ఏం చేయలేకపోతున్నాము, తెలంగాణ ప్రజలు ఆంధ్ర పరిపాలక లోపల వివక్షతకు లొంగిపోయి నష్టపోవడం జరుగుతుంది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పేసి యూనివర్సిటీ లోపల విఠల్ గారు, గోపాల్ రెడ్డి గారు, మిగతా వివిధ విద్యార్థులతో కూర్చొని, జయశంకర్ గారితో కూర్చొని నంబర్ ఆఫ్ డిస్కషన్స్ అయినాక మాకు ఏదో లోటు, మనం ఏదో సాధించాలి, మనం అవేర్నెస్ ఉన్న ఒక ఉద్యోగులుగా మనం సపోర్ట్ చేయకుంటే మనం తెలంగాణ ప్రజలకు నష్టం చేసినట్టయితుందని ఒక 2001 లోపల తెలంగాణ ఉద్యోగుల సంఘం స్థాపించడం జరిగింది. అంతకుముందుగా ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మనం ఫైట్ చేయాలంటే భయం, సాధారణంగా భయం ఉంటుంది. మాట్లాడేందుకు రాజకీయ పార్టీల గురించి వివిధ సంఘాలు కూడా చేసారు. ఇంతకుముందు అలా గౌరవనీయులైన టీఎన్జిఓస్ ఉన్నప్పుడు 6th NGO కూడా ఇష్యూ చేయించేసినా కూడా ప్రభుత్వం యొక్క వివక్షతోటి, ప్రభుత్వం ఒత్తిడితోటి దాన్ని, ఎందుకంటే ఆ టైంలో అది పోలీస్ వ్యవస్థ, ఆంధ్ర పరిపాలకులు అంటే పోలీస్ వ్యవస్థ, దాని నుంచి భయపడి వాళ్ళు కూడా ఏమిటంటే మా ఉద్యోగులను మనం కాపాడుకోవాలి, లేకపోతే మనము అవుట్ రైట్గా రోడ్డు మీదకి వచ్చేస్తే వాళ్ళు అంచివేస్తారు మా ఉద్యోగులని, వాళ్ళు పెద్ద మనసుతోటి దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా దాన్ని లైవ్లో ఉంచుకుంటూ వచ్చారు జరిగింది. మలిదర్శి ఉద్యమం లోపల మేము ఏం చేసినామంటే ఆ 6th NGO అప్పుడు స్వామినాథన్ గారు వాళ్ళంతా తీసుకొచ్చిన జీవోను మనం ఎందుకు బయటికి తీసుకురావద్దని చెప్పేసి 2001 లోపల మేము ఒక సంఘం ఏర్పడి అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు తయారు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి 2004 లోపల మేము పెద్ద ఎత్తున ఒక డైరీ తీసుకురావడం జరిగింది. 2004 స్టార్టింగ్ 2001 అయినాక 2004 లోపల డైరీ తీసుకోవడం జరిగింది.
ఆ డైరీ అనేది సమగ్రమైన తెలంగాణ జరిగే వివక్షత గురించి అనే డైరీ లోపల ప్రతి వ్యక్తికి కూడా మీకు కూడా మీడియా మిత్రుల గురించి ప్రతి వ్యక్తి కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాంతో అనుకుంటా ఫస్ట్ టైం డైరీకి ఒక డైరీ అనేది ఎటువంటి ఉండాలనేది నిర్ణయం చేసిన తెలంగాణ ఉద్యోగ సంఘంగా అందులో పట విట్టలు, నేను, గోపాల్ రెడ్డి, దేశపాండే గారు, మిగతా లోకేశ్వర స్వామి గారు ఇట్లా కూర్చొని చూసినాక డైరీ అనేది ఇట్లా ఉండాలని తీసుకొచ్చి ఆ డైరీ అనేది ప్రతి వ్యక్తికి ఒక గైడ్ అయింది. తెలంగాణకి ఏ విధంగా వివక్షత జరుగుతుంది, ఎంత నష్టపోతుంది మనం నిరుద్యోగులు అని ఆ పెద్ద చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కంటిన్యూవేషన్ చేసి మాకు అప్పటి నుంచి కేసీఆర్ తోటి కూడా రెగ్యులర్గా కూర్చొని డిస్కషన్ చేసేస్తుంటే ఇన్ఫర్మేషన్స్ అవి డిస్కషన్ చేసినాక మాకు ఒక విశ్వాసం, మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కూడా విశ్వాసం ఏంటంటే మాకు తెలుసు చంద్రబాబు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తే మాకు ఎట్లుంటాయి, మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయి, మా ఏ పొజిషన్ చేస్తారని తెలుసు. కానీ మేము ఏమైనా పర్వాలేదు ఉద్యమాన్ని నిలబెట్టాలి, తెలంగాణ సాధించాలి, కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు తెలంగాణ వస్తుందని మేము అవుట్ రైట్గా. అని ఒకటి చెప్పండి నాకు, 96, 97లో ఒక ప్రయోగం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన. అది వరంగల్ మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది చేశారు కదా, ఆ టైంలో ఎట్లా ఉన్నది? ఆ టైంలో అప్పుడు మేము బాగా చిన్నగా ఉన్నాము, అప్పుడే డిగ్రీ నుంచి బయటకు వచ్చేసినాము. యూనివర్సిటీలో కూడా జాబుల కోసానికి బాగా పెద్ద ఎత్తున చదవడం జరుగుతుంది. అందులో ఒకటి ఏమిటంటే ఆ జాబులు రాగానే మేము బాగా విసుగు చెందిపోయినాం. జనరల్గా ఏమిటంటే మనకు ఉద్యోగాలు రావడము, సీమాంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, మనకు రావడం అంటే ఇక్కడ జరుగుతుంది వివక్షత, వాళ్ళ అణచివేతలు, వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిక్రూట్మెంట్ జరుగుతుంది అన్నట్టు. అయితే 89 లోపల ఒక రిక్రూట్మెంట్ జరగడం జరిగింది సర్వీస్ కమిషన్ నుంచి 2B లోపల. అక్కడ జరిగినప్పుడు ఒక కడప డిస్టిక్లో రాసిన వాళ్ళే 1 or 2 మెంబర్స్ ఏఎస్ఓస్గా రిక్రూట్ అయినారు. కంటిన్యూ ఒకటే సెంటర్ రాసిన వాళ్ళు కంటిన్యూగా సీరియల్గా రాసినప్పుడు అప్పుడు మేము ఎంత వివక్షతలోనైనా ఈ విధంగా ఉంటే మాకే కాదు భవిష్యత్ పౌరులకు కూడా ఉద్యోగాలు రావు. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకొచ్చి ప్రజల వద్దకు ఇష్యూని తీసుకపోతే ప్రజలు ఉద్యమం చేస్తారు, రాజకీయ నాయకులు ఉద్యమం చేస్తారు, అన్ఎంప్లాయీస్ ఉద్యమం చేస్తారు. ఈ ఇష్యూని అనేది మనకు తెలిసిన ఇష్యూను ప్రజల వద్దకు ఎందుకు తీసుకుపోవద్దని మేము తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఆ విధంగా రెస్పాండ్ అయినాక 2004 చేసినాక 2005 లోపల డైరీ రిలీజ్ చేసినాక 2004 లోపల క్యాబినెట్ లోపల మన 4 మినిస్టర్స్, టీఆర్ఎస్ మినిస్టర్స్ కూడా ఉన్నారు. నాయన నరసింహారెడ్డి గారు మీటింగ్కి రావడం జరిగింది. ఆ డైరీ చూసి బాగా బాధపడి ఏంది ఇది, ఆంధ్ర ఉద్యోగులు దొంగలు, మనోళ్ళు దద్దమ్మలు, ఇంత అన్యాయం జరుగుతుంది ఎవరు క్వశ్చన్ చేయడం లేదని పెద్ద మీ అందరికి తెలుసు చర్చ జరిగింది. ఒక డైరీ మీద చర్చ జరిగి ఆ చర్చ అనేది క్యాబినెట్ లోపల చర్చ పెట్టడం అనేది ఒక సెన్సేషనల్ మార్పు అన్నది. అది కూడా ఉద్యోగులు చేసింది అంటే జనరల్గా ఏంటంటే సమాజం లోపల ప్రతి ఇష్యూ ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఉద్యోగులకే తెలవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు దాన్ని ప్రజలకు తీసుకపోతే ప్రజలు దాని గురించి ఆలోచన చేసి ఉద్యమం చేయడానికి అవకాశం ఉంటుంది, అన్యాయాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. విఠల్ గారు, ఇవాళ మనం జయశంకర్ సార్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిజంగా ఇంతకు ముందు ఆయన అన్నాడు చనిపోయడానికి కొద్ది రోజుల ముందు మీ సభల్ని, ఉద్యోగుల సభల్ని అనుకుంటా ఆయన మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, దీన్ని ఎవరు ఆపలేరు అనేది. ఒక కీలకమైన సందర్భంలో ఆయన ప్లే చేసిన రోల్, ఒక ఉద్యోగిగా ఉంటూ ఆయన. నిజానికి జయశంకర్ గారే మొత్తం తెలంగాణ 4 కోట్ల సమాజానికి ఆదర్శం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగిలో ఉంటే ఆయన విద్యార్థి దశలో ఫజల్ అలీ కమిషన్ ముందు ఆంధ్ర తెలంగాణ విలీనానికి ఆ రోజుల్లో ఏదైతే కుట్రలు జరుగుతున్న కుట్రలు ఛేదించడానికి మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థిగా ఫజల్ అలీ కమిషన్ ముందు పోరాడిండు. సార్ అనివార్యంగా ఆయన శక్తి ఆ రోజు సరిపోలేదు కాబట్టి 52, 53లోనే 53, 54లోనే అంటే ఫజల్ అలీ కమిషన్ ముందు ఈ తెలంగాణ కలపొద్దు, ఇది ప్రత్యేక అస్తిత్వంగా ఉంది, ప్రత్యేక ప్రాంతంగా ఉంది, ప్రత్యేక దేశంగా ఉంది, దీన్ని కలపొద్దని పోరాడినటువంటి వ్యక్తి జయశంకర్ విద్యార్థి దశలో. తదనంతరం 69 ఉద్యమాన్ని, ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమాన్ని లేపి దానికి బ్యాక్బోన్గా ఉన్నటువంటి వ్యక్తి జయశంకర్ గారు. 96 నుంచి కూడా చివరి వరకు, అంటే తెలంగాణ రాబోతుంది అనేటువంటి చివరి క్షణాల వరకు కూడా జయశంకర్ గారు వారి లక్ష్యం ఒకటే. తను వైస్ ఛాన్సలర్గా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, ప్రొఫెసర్గా ఉన్నా, ఏదున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఘనత చాలామందికి తెలియదు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదని. జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసమే జీవించుడు, తెలంగాణ రాష్ట్రం కోసమే మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేసీఆర్ గారు 2001 నుంచి వారి అనుబంధము చివరి క్షణాల వరకు కూడా. నిజానికి వాళ్ళ అందరి దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే జయశంకర్ గారి వల్ల మన కళ్ళ ముందు లేరు, సజీవంగా లేరు. వాళ్ళు చూసింటే ఇంకా ఎంతో ఆనందపడేవాళ్ళు. అంటే రాబోతుంది అనే సంకేతాలు ఇచ్చి వస్తుంది, దీన్ని ఎవరు ఆపలేరని చివరిసారి 2011లో ఇలాంటి ఉద్యోగ సంఘాల సభల్లోనే మా రవీంద్ర భారతి మా సభల్లోనే ఆ చివరి సభ, ఆ తర్వాత వారు హాస్పిటలైజ్ అయ్యారు. ఆ సభలోని మాట తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుంది, మీరెవరికి అంతా ఆనందంగా ఉందా, మనం అంతా ఇదే ఈ పోరాటాన్ని పంతాన్ని ముందుకు తీసుకుపోదామని చివరి సందేశం వారు ఇచ్చిపోయారు. నిజానికి వారు లేకపోవడం అనేది ఒక దురదృష్టమైన సంఘటన అయినప్పటికీ కూడా వారి నిత్యం వాళ్ళ జ్ఞాపకాలు
మా తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని ఇప్పుడు పద్మాచారిగా చెప్పిన వారి యొక్క జ్యోతి వాళ్ళ చేతుల మీదుగా ఏర్పడినటువంటి సంఘాలు మా సమయంగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. జేఏసీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, పోరాటాలు కావచ్చు. కేసీఆర్ గారితో అయితే అనేక మొత్తం కొన్ని వేల గంటలు నిత్యం ఈ 11, 13, 14 సంవత్సరాలు ఇదే ముచ్చట. కేసీఆర్ గారు వాళ్ళతోటి అనుబంధంగా నిత్యం అనుబంధం. ఒక రోజులే కలవకపోతే జయశంకర్ సార్ ఎక్కడ ఉన్నారని కేసీఆర్ అడిగేవారు. జయశంకర్ సార్ కూడా కేసీఆర్ని ఇవాళ కలవలేదే అని అనుకునే వాళ్ళు. అంత గురు శిష్యుల అనుబంధం కేసీఆర్ గారికి జయశంకర్ గారికి ఉన్నటువంటి అనుబంధం. మరి నిజంగా మరి కేసీఆర్ గారు ఇట్లాంటి మేధావులు, ఇట్లాంటి పోరాట పడినటువంటి వ్యక్తులు వారిపై ఉండడం కావచ్చు, ఇంకేది కావచ్చు, వారి లక్ష్యం కావచ్చు, వారి దీక్ష కావచ్చు. కేసీఆర్ గారు కూడా ఇంకేం లేదు. అర్జునుడికి ఏదైతే ఆ చేపలో కన్ను ఎట్లయితే ఉంటుందో కేసీఆర్ గారికి అదే లక్ష్యం. ఏ రోజు 14 సంవత్సరాలుగా మేము చూసినాం ఏదో ఇంక దేని గురించి ఆలోచించేవాడు కాదు కేసీఆర్ గారు. కేవలం తెలంగాణ ఒక లక్ష్యంగా పనిచేసి ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా సాధించాలనే కోణంలోనే మమ్మల్ని అందరినీ కలిపాడు. ఉద్యోగ సంఘాలందరినీ నిత్యం మాత్రం ఆ రోజు పూర్తిగా 2009 ప్రీ జోన్ ఇష్యూ వరకు కూడా వెన్నుదన్నుగా ఉన్నాం, వారి కుటుంబ సభ్యులుగా ఉన్నాం. వారికి నిత్యం ఒకరికొకరు మా భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఎట్లా దీన్ని ముందు తీసుకుపోండి అంటే మిగతా వర్గాల కన్నా ఉద్యోగ వర్గాలతో అన్ని నిత్యం చాలా దగ్గరగా. దీంట్లో ఒకటి మీరు కేసీఆర్ దీక్ష రంగదాంపల్లి దీక్ష చేసింది 14F దానిపై 14F కదా. అక్కడి నుంచి డిమాండ్ అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దీక్ష మళ్ళీ అది ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఎగ్జాక్ట్లీ 2009లో జరిగింది ఏంటంటే 2009 అక్టోబర్ 9 రోజు రాత్రి ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ రాగానే ఆ రాత్రే మేము అందరం కలిసి పద్మాచారి గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి ఆ నైట్లోనే రియాక్ట్ అయినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి రియాక్ట్ కావడం అనేది మామూలు మాట కదా. ప్రభుత్వ ఉద్యోగి కంటెంట్ ఆఫ్ కేసు అవుతుంది. కానీ ఆ రాత్రే మా బాగా గుర్తుంది. ఆ రాత్రి దిష్టిబొమ్మ తలగబెట్టినాం, కోర్టు దిష్టిబొమ్మ తలగబెట్టినాం. తెల్లారి ర్యాలీ పెట్టినాం పెద్ద ఎత్తుగా. గన్ పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి అదే అసెంబ్లీలో ఈటల రాజేందర్ గారితో, ఆమోస్ గారితో అందరితోటి మాట్లాడించి ఇది హైదరాబాదే గుండెకాయలంటే హైదరాబాద్ మనం పోతుంది మనం ఇట్లా. అది ఆ రోజులో ఎన్నికలు జరిగి రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి తరుణంలో ఇది జరిగినట్టు సంఘటన. కేసీఆర్ గారు మా ఆందోళన చూసి వెంటనే పిలిపించుకొని ఏంది అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ మనం డిస్కస్ చేసుకుందామని చెప్పేసి సుదీర్ఘమైన సమాచార ఆలోచనలతోటి వారికి అర్థమైంది ఇంత తీవ్రమైనటువంటి సమస్య మరి తెలంగాణ రాష్ట్రమే రాలి కానీ హైదరాబాద్ గుండెకాయలంటే హైదరాబాదే పోతుందని చెప్పేసి దీనికోరము మనం ఉద్యమిద్దామని చెప్పేసి సిద్దిపేట ఉద్యోగ గర్జన రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. ఆ సిద్దిపేట గర్జన నుంచే ఆమరణ దీక్ష ప్రకటన చేశారు. ఫ్రీ జోన్ రద్దు చేయాలి, ఆమరణ దీక్ష సిద్దిపేట ఉద్యోగ గర్జనలో ప్రకటన చేశారు. నేను దీక్ష కూర్చుంటాను, ఫ్రీ జోన్ రద్దు కాకపోతే ఆమరణ దీక్ష కూర్చుంటాను, తెలంగాణ రాష్ట్ర సాధనే మనకు లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం లేకుండా మనం ఇక ఇంకేమి సాధించలేమని ఆ రోజు వారు దీక్షలో రంగదాంపల్లి సిద్దిపేట ఉద్యోగ గర్జన రంగదాంపల్లి దగ్గర ఆయన దీక్ష కూర్చోవడానికి ఉద్యోగ గర్జనలో ప్రకటన జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కూడా డైరెక్ట్ దీక్ష స్టేట్ డిమాండ్ రాష్ట్రం కోసమే డిమాండ్కి వెళ్ళిపోయింది. అది రవీంద్ర రెడ్డి గారు మొత్తం తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలలో సకల జనుల సమ్మె ఒకటి. సకల జనుల సమ్మెలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం వస్తేనే నడుస్తుంది. చాలా మందికి ఒకరిద్దరు మినహాయింపు ఉండొచ్చునేమో. ఒక ఉద్యోగులుగా మీతో మీ మిత్రులు పంచుకున్న బాధలు ఎట్లా, వాళ్ళు ఏమన్నారు ఆ టైంలో? సకల జనుల సమ్మెకు ముందు రోజే మేము కరీంనగర్లో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినవారు. ఇక తెల్లారి నుంచి సమ్మె ప్రారంభం కాబోతూ ఉన్నది. ఇక ఆ ముందు రోజు తెల్లారి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, సమ్మె ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది అందరు చూస్తూ ఉన్నారు. పొద్దున అందరికీ స్క్రోలింగ్ వస్తూ ఉన్నాయి. బొగ్గుబాయిలలో 12 గంటల డ్యూటీ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళందరూ బంద్ చేసిండు, పట్టాతారా బంద్ చేసినారు. 5 గంటలకు వచ్చేవారికి ఆర్టీసీలు మొత్తం డిపోలో తాళాలు వేసినారు. మన ఆఫీసులు 10:30 స్టార్ట్ అవుతుంది. మన ఇక 9 గంటలకు ఆ స్ఫూర్తితోటి అందరూ ఏంటంటే ఆఫీసుల దగ్గరకు వచ్చేసిండు. అందరు కూడా మొత్తం ఆఫీసుల గేట్ల ముందు మంచిగా తివాచీలు పరుచుకున్నారు, అందరు కూర్చున్నారు, గేట్లకు తాళం వేసిండు. మా వాచ్మెన్లు కూడా తాళాలు తీయలే ఎవరు కూడా. మొత్తంగా ఏంటంటే సమ్మె వాతావరణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేను చూశాను వరంగల్లో చూసినప్పుడు ఏంటంటే కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ గారి దగ్గర పనిచేసే పిఏ కూడా ఆడ వచ్చి కూర్చున్నాడు, అటెండర్ వచ్చి కూర్చున్నాడు, డ్రైవర్ వచ్చి కూర్చున్నాడు. అంటే అంత స్ఫూర్తి వచ్చింది ఆ ఉద్యమం సకల జనుల సమ్మె అంటే కూడా. ప్రతి ఒక్కరిలో ఏంటంటే నేను పాల్గొనకపోతే నా జీవితం వ్యర్థం, ఇక ఇది చివరి దశ ఉద్యమం లోపల, ఇక ఇప్పుడైతే తెలంగాణ వస్తే ఇక మళ్ళీ రాదనేది వాళ్ళు ప్రతి ఒక్కరిలో రావడం జరిగింది. 42 రోజుల పాటు సమ్మె చేసినా కూడా ఏ ఒక్కరు కూడా వెనకకి తగ్గలే. మా చిన్న ఉద్యోగస్తులు అటెండర్లు మేము ప్రశ్నించినప్పుడు సరే ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి మనం ఏదో విధంగా చేస్తామంటే కూడా వాళ్ళు కూడా ఎవ్వరు కూడా లేదు మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము దేనికి కూడా వెనకాడము, సమ్మె మీతో పాటు పనిచేస్తామని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు కూడా మా దగ్గరికి వచ్చి
దసరా అప్పుడు సమ్మెలనే దసరా వచ్చింది. దసరా అంటే మనకు తెలంగాణలో ఎంత పెద్ద పండుగ మనందరికీ తెలుసు. దసరాకు కూడా వాళ్ళు బియ్యం ఇస్తామని పప్పులు ఇస్తామంటే కూడా జీతాలు లేవు. ఎవరైనా నెల 2 నెలలు కదా జీతాలు. చాలా మంది ముందుకు వచ్చింది, వాళ్ళు ఇచ్చేసింది. మేము కలెక్టరేట్ ముందర కూడా ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు ఆయన తీసుకొచ్చి మా 4వ తరగతి విద్యలోకి ఇస్తా అంటే ఎవరో కొంతమంది తీసుకున్నారు కదా, దానికి కూడా వాళ్ళు సుముఖంగా లేకుండే. అంటే ఇలా అంటే మేమేదో తక్కువ కాదు, మేము మీతో పాటు ఉద్యోగస్తులే, కష్టాలైనా సుఖాలైనా కలిసి పంచుకుంటున్నాం, తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పడం. నిజంగా సకలంజన సమ్మె అనేది ఇలా చరిత్రలో ఎక్కడ లేనటువంటి సమ్మె ఇలా మనం చేసినాం. ఇలా చరిత్రలో ఎంత గర్వంగా ఫీల్ అవుతానంటే సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇలా మేము చేసిన సమ్మె వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడని చెప్పి మొట్టమొదటి సమావేశంలో ప్రమాణ స్వీకార సభలో ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే ఇలా తెలంగాణకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి గౌరవం. చూడండి, మీరు జనరల్గా ఎక్కడైనా 100కు 100% ఏకాభిప్రాయం ఉండదు, 10-20 అటు ఇటు ఉంటుంది. కానీ సమ్మె జరుగుతున్నప్పుడు ఉద్యోగ సంఘాలు ధర్నాకు రాస్తారకు పిలుపునిస్తే అటెండర్తో సహా రోడ్డు మీదకి వచ్చి 100% వచ్చినారు. అంటే ఎట్లా దీన్ని ఎట్లా అంటే ఏది పనిచేసింది వాళ్ళంతా? మనం అంతకుముందు చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం, వాళ్ళు ఆ సమైక్య రాష్ట్రంలో పడ్డటువంటి బాధలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక దగ్గర చేర్చినాయి. ఏంటంటే ఇక మన అందరం కలిసి పనిచేస్తే కానీ ఈ యొక్క సమస్య పరిష్కారం రాదు. ఇక మనం కలిసి పని చేయకపోతే మనకు మనమే ద్రోహం చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పటిదాకా ఏంటంటే 69 ఉద్యమంలో ఇలా రాష్ట్రం ఏర్పడుతున్న స్థాయికి తీసుకొచ్చి ఆ రోజున్నటువంటి ఎంపీలు చేసినటువంటి ద్రోహం వల్ల మరి తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోయిందని చెప్పి ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా అప్పుడు జరిగినటువంటి తప్పిదాలు ఇక ముందు జరగకూడదు ఉద్యమాలు అని చెప్పి అట్లా మొత్తంగా ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఇష్యూలో ఏంటంటే మనం కూడా ఉద్యోగ సంఘాల పక్షాన 600 జీవో గురించి అవగాహన సదస్సులు పెట్టినాం, ర్యాలీలు నిర్వహించినాం, మొత్తం యాత్రలు చేపట్టినాం. మొత్తం ఏంటంటే ప్రజల్లో ఏంటంటే ఒక అవగాహన వచ్చింది, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది, అలా అందరం కూడా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం అనేది. అడ్డుకునే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కలిసి నడవాలి, రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి లక్ష్యం ఇలా ప్రతి ఒక్కరు కల్పించడం జరిగింది. అది దానివల్లనే ఇలా మొత్తంగా మనం చూసాం. ఒక ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి దీక్షా కార్యక్రమాలకు ఇలా కుల సంఘాలు, ప్రజా సంఘాలు రోజు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యిందంటే మేము రాకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం ఫీలింగ్ లో ఉన్నారు. పద్మాచారి గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడాది ఉద్యోగులుగా ఉద్యమంలో ఉన్నారు, రాష్ట్ర సాధనలో ఉన్నారు. ఇవాళ డెవలప్మెంట్లో మీరు ఎట్లుండబోతున్నారు? ముఖ్యంగా మనం ప్రజలకు 10-14 సంవత్సరాల ఉద్యమం లోపల తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లుంటుంది, తెలంగాణ విజన్ ఎట్లుంటుందని కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడే ఉద్యమాల లోపల కేసీఆర్ ఒక డిఫరెంట్ పంట. మేము అతనితో కలిసి ఉద్యమం చేయడం అనేది మా అదృష్టంగా, ఈ సంధికాలంలో ఉద్యమం చేయడం కూడా మా అదృష్టం. జనరల్గా ఉద్యమాలు ఏమిటంటే ఒక స్టేటే కానీ దేశం కోసం చేయడం జరుగుతుంది, అదొకటే విజన్ ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు, రాజకీయం చేసిండు, లాబియింగ్ చేసిండు, చేసుకుంటూ భవిష్యత్ తెలంగాణ మనం తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలని దాని మీద పుంకాలుగా చర్చలు పెట్టేసి మేధావులతో కూర్చొని దాని పెద్ద ఎత్తున రిపోర్ట్ తయారడం జరిగింది. అదే దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు ఒక విజన్ తోటి కూడా ఇప్పుడు కూడా మిషన్ కాకతీయ అనుకోండి, వాటర్ గ్రిడ్ అనుకోండి, లేకపోతే ఉద్యోగుల ఇష్యూస్ అనుకోండి, ప్రతి ఇష్యూను దాన్ని ఏ విధంగా దానికి అనుగుణంగా తెలంగాణ వ్యవసాయదారులకి అనుకోండి, దానికి అనుగుణంగా విధంగానే ఈ తెలంగాణ పునర్నిర్మాణం లోపల అతను ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ చూడండి, వాళ్ళు ఎంత బ్లేమ్ చేసిండ్రో, కరెంట్ ఉన్నది మీకు మీరేం చేస్తారు తెలంగాణ ప్రజల కోసం, మీరేం చేస్తారు? మేము చేస్తున్నాం తెలంగాణ ప్రజల కోసానికి ఒక 2 hours ఎక్కువ పని చేస్తామంటున్నాము. అందులో స్టాఫ్ లేనప్పుడు కూడా ఇద్దరు చేసే వర్క్ కూడా రెగ్యులర్గా ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు కాక ఒక ప్రజలకు కూడా మాకు కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏ పని చెప్పినా తెలంగాణ పునర్నిర్మాణానికి ఏ పని అయినా కూడా చేయడానికి. థ్యాంక్ యూ అండి పద్మాచారి గారు, రవీంద్ర రెడ్డి గారు, విఠల్ గారు, థ్యాంక్ యూ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఉద్యోగ సంఘాల నాయకులు నాడు నేడు ఉద్యమ నిర్మాణంలో ఉన్నారు. అన్నిటికంటే కూడా తెలంగాణ ప్రాంతం ఇలాంటి వారికి ఒక అద్భుతమైన చరిత్ర నిలబడే అవకాశం తెలంగాణ ప్రజానికం, తెలంగాణ వీరికిచ్చింది. దాన్ని వీళ్ళు సార్థకత చేసుకున్నారండి. ఇది థ్యాంక్ యూ.